కమ్మటి కబుర్లకి మరొకసారి స్వాగతం. మనలో మనకి చాలా ఆలోచనలు వస్తూ ఉంటాయి. మనకి ఎదురైన కష్టసుఖాలన్నీ మనం చేసుకున్న పాపపుణ్యాల వల్ల వస్తాయా, లేదా పూర్వజన్మ కర్మ సిద్ధాంతం వల్ల వస్తాయా అని. దీనికి చాలామంది చాలా థియరీలు చెప్తారు. కొన్ని నిజమనిపిస్తాయి, మరికొన్ని అనుమానాలు రేకెత్తిస్తాయి. ఎంతమంది గురువులను స్వాములను దర్శించినా ఫలితం కనిపించదు. ఒక్కొక్కసారి పుణ్యక్షేత్రాలు కూడా దర్శిస్తాము వాటి సమాధానాల కోసం. ఇక్కడ పూజ చేస్తే పుణ్యమని, అక్కడ మొక్కితే జన్మ తరిస్తుందని చాలా వింటాం. ఇవి కాక చేసిన పాపాలకి వచ్చిన కష్టాలకి రెమెడీలు కూడా ఉన్నాయి. రాహుకేతువుల పూజలు, ఈ మధ్య కొత్తగా రాహు కళ్యాణం, ఇలా చాలా ఉపాయాలు కూడా చెప్తారు మన గురువులు. వాటితో ఇబ్బంది ఏంటంటే కొందరికి పనిచేస్తాయి, ఇంకొందరికి చేయవు. అయితే డబ్బు ఖర్చు మాత్రం విపరీతంగా ఉంటుంది అందరికీ. ఇవన్నీ నిజంగా పాపాలకి ప్రాయశ్చిత్తాలా అంటే ఎవరి విజ్ఞతకి వాళ్ళే ఆలోచించుకోవాలి. ఒకటి మాత్రం నిజం, మన కర్మలన్నీ మన ఆలోచనల ప్రతిరూపాలు. మన ఆలోచనలే మనం చేసే పనులను నిర్ణయిస్తాయి. దాని ఆధారంగా ఫలితాలు ఉంటాయి, మంచైనా చెడైనా. మీరు ఒకసారి ఆలోచించండి. మీరు చేసే ఉద్యోగం, వ్యాపారం మీ నిర్ణయాలు కావా? పెద్దల ఒత్తిడి లేదా వారసత్వం అనకండి. అల్టిమేట్గా నిర్ణయం మీదైతేనే ఆ పని చేస్తారు. ఇక ఎలా చేస్తారు అనేది కూడా మీ నిర్ణయమే కదా. లంచాలు తీసుకుంటారా, లేదా అది అందరిలాగే ఫార్మాలిటీస్ అనే పేరు పెడతారా, అది మీ నిర్ణయమే. అప్పుడు వాటి తాలూకు ఫలితాలు కూడా మీరే అనుభవిస్తారు. విలాసవంతమైన జీవితం కానీ, విజిలెన్స్ రేట్స్ కానీ అన్నీ మన నిర్ణయాల ప్రతిరూపమే కదా. ఇంత మాత్రం దానికి కర్మ సిద్ధాంతాలు ఎందుకు? ఇక రాజకీయ నాయకుల మోసాల గురించి టీవీలు, సోషల్ మీడియాలు గొంతు చించుకుని అరుస్తాయి. కానీ వాళ్ళని ఎంచుకున్నది ప్రజలే కదా. వారిని అమాయకులని ఏదో ఒక కులం అంటగట్టి పక్కన పెట్టేస్తాయి. ఒకసారి ఆలోచించండి. ₹1 కూడా తీసుకోమని ఈ అమాయక ప్రజలందరూ ఒకటైతే, ఉచితాలు వద్దు అభివృద్ధి చూపించమంటే, పని కల్పించండి చాలు కులాలతో మమ్మల్ని విడగొట్టొద్దు అంటే, ఒక్క నాయకుడైనా మోసం చేయగలడా? అసలు గెలవగలడా? చిల్లర కోసం ఆశపడి 10th కూడా పాస్ అవని రౌడీల్ని, గుండాల్ని ఎన్నుకుంటే రాజకీయ వ్యాపారమే జరుగుతుంది. మన లాభం మనం చూసుకుంటే వాళ్ళ వ్యాపారం వాళ్ళు చేసుకుంటారు. తక్కువ పెట్టుబడి, అధిక లాభం, ఇదేగా వ్యాపారం అంటే. వాటిని కొమ్ము కాస్తున్న మీడియా ఉండనే ఉంది. ఇవన్నింటినీ సొమ్ము చేసుకుంటూ హోరెత్తిస్తున్న మీడియాలది వ్యాపారమే. వాళ్ళది టీఆర్పీల వ్యాపారం. ఇదంతా కర్మఫలం కాదు, స్వయంకృతం. అది మాత్రం ఎవరూ చెప్పరు. అందరూ అసలు విషయం వదిలేసి ఏదో బుజ్జగింపు మాటలు చెప్తారు. తప్పు నీది కాదు అని నిత్యం ఎవరో బూచిని చూపిస్తారు, భయపిస్తారు, కలవరపెడతారు. యానిమేషన్ సహాయంతో భయంకరమైన ధ్వనులతో చెప్పిందే మళ్ళీ చెప్తారు. అసలు ఈ ప్రవచనకారులు, స్వామీజీలు అందరూ ఎందుకు చెప్తారంటే చెప్పటం చాలా తేలిక. దానికి మెదడు, నాలిక ఈ రెండు బాగా పనిచేస్తే చాలు. కానీ అదే ఆచరించాలి అంటే చాలా అవయవాలు పనిచేయాలి. మెదడు, మనసు, శరీరం, ఇలా. బయట వాతావరణం, పరిస్థితులు, స్థితులు అనుకూలించాలి. మన చుట్టుపక్కల వారి సహకారం కూడా ఉండాలి. అయ్యప్ప మాల ఒక పక్షం కాబట్టి అందరూ సహకరిస్తారు. అదే ఎల్లకాలం వేస్తా అంటే నీ దారి నువ్వు చూసుకో అంటారు. అలాగే ప్రవచనకారులు, స్వామీజీలు, గురువులు చెప్పినవి వినటానికి బాగుంటాయి, ఆచరణలో అన్నీ చేయలేము. అలా అని అందరూ చేసేస్తే ఇక వారి అవసరం ఎవరికీ ఉండదు. అది వారికి తెలుసు. అందుకే వారి మనుగడ కోసమే చేస్తున్నా, మీకోసం, మీ మార్పు కోసమే అంటూ కొత్త కార్యక్రమాలు, సమూహాలు ఏర్పాటు చేస్తూ ఉంటారు. మనం కూడా ఇది అసాధ్యం అని తెలిసినా వెళ్తూనే ఉంటాం, వింటూనే ఉంటాం. యూట్యూబ్ వాడకం పెరిగాక ఇది మరీ అందుబాటులోకి వచ్చింది. మనిషితో మనిషి మాట్లాడుకోలేనప్పుడు ఇది ఒక కాలక్షేపంలా మారి వ్యసనమై కూర్చుంది. వాటి యొక్క వ్యాపారం పెరగడానికి అవి బాగా అందుబాటులో ఉండటం ఒక కారణం. మనిషి యొక్క ఒంటరితనం మరొక కారణం. అంతేగాని పెళ్ళుబికిన భక్తిభావం కానీ, జీవితం పట్ల వైరాగ్యం కానీ కానే కావు. అవైలబిలిటీ మాత్రమే. నిత్యం చేతిలో ఇమిడిపోయే సెల్లు, దానిలోని ఇంటర్నెట్ ప్యాకేజీ, ఒక క్లిక్ బటను, అంతే.
అందుకే మార్పు అనేది ముందు మనలోంచి మొదలవ్వాలి. తర్వాత సమాజం అదే మారుతుంది. బ్లేమ్ గేమ్లోంచి బయటికి వస్తే మన తప్పేమిటో మనకు తెలుస్తుంది. దాన్ని సరిచేసుకోవాలంటే నీ మనసు మాట నువ్వు వినాలి. ఇతరుల మాటలు, ప్రవచనాలు మార్చలేవు. ఇది నిజమో కాదో ఎవరికి వారు తెలుసుకోవాలి. తెలుసుకుంటారని ఆశిస్తూ మీ లత పెమ్మరాజు.